హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? ఈరోజు నేను లెమన్ రైస్ చేశాను. చింతపండు కన్నా నిమ్మకాయ తినడమే మంచిదని. ఆరోగ్యం కోసం అయితే చింతపండు కన్నా నిమ్మకాయ మంచిది. మనం చింతపండు వాడే ప్లేస్లో నిమ్మకాయ వాడాలి. నేను అప్పుడప్పుడు నిమ్మకాయ పులిహోర చేస్తాను. పిల్లలకి టిఫిన్కి లంచ్కి కూడా పెట్టవచ్చు. పండిన నిమ్మకాయని రసం తీసి వాడితే చాలా మంచిదండి. ఈ సోది అంతా ఎందుకు చెప్తున్నావు, మాకు ముందు వీడియో గురించి చెప్పు అంటున్నారా? ఓకే, వెళ్తున్నానండి వీడియోలోకి. నేను నిమ్మకాయ పులిహోర చేశాను. ముందుగా రైస్ని ఉడికించుకోవాలి, ఆ తర్వాత రైస్ని ఆరబెట్టుకోవాలి. నిమ్మకాయ పులిహోరకి రైస్ ఆరాలండి. రైస్ ఆరేలోపు తాలింపు పెట్టుకుందాము. తాలింపుకి ఫస్ట్ ఆయిల్ వేసి పల్లీలు, తాలింపు గింజలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఇంగువ, కొంచెం పసుపు వేసి పెట్టుకోవాలి. నిమ్మకాయ రసం సపరేట్ చేసుకొని ఈ తాలింపులో పోయాలండి. తాలింపులో వేస్తే అన్నం మొత్తం బాగా కలుస్తుంది. ఆ తర్వాత అన్నంలో కలుపుకోవాలి. బాయ్ బాయ్ అండి. ఇంకో వీడియో